పోరాటం. నా కొడుకు 2 రోజులు ఆయనతో ఉండాలి అనే కోర్టు తీర్పును నేను గౌరవిస్తాను. అలాగని నా కొడుకు నా ఇంటికి పంపించటానికి నేనసలు ఒప్పుకోను. చెడ్డ వాతావరణంలోకి ఎంటర్ అవుతే మంచిగా ఉండే నా కొడుకు కూడా పాడైపోతాడు. మన బంగారం మంచిదైతే ఎక్కడికి వెళ్ళినా ఒకేలా ఉంటుంది కదా మేడం. నిలువెల్లా విషం నిండిన ఇలాంటి దుర్మార్గులు వజ్రాల్ని కూడా పాడు చేయగలరు సార్. ఇలాంటి మోసగాళ్ళింటికి నా బిడ్డని పంపించటం అంటే కొరివితో తలగొక్కడమే. అది జరగని పని. మరి ఏదీ కుదరదంటే ఎలా మేడం? రాజశేఖర్ గారి కుటుంబాన్నైనా 2 రోజులు మీ ఇంట్లో ఉండనివ్వండి, లేదా మీ అబ్బాయిని వాళ్ళింటికి పంపించండి. ఈ రెండింటినీ నిరాకరిస్తే మీ మీద కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది మేడం. మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు. బెదిరిస్తున్నారా? ఒకరిని బెదిరించాల్సిన అవసరం మాకు లేదు బాబు. ఉన్న వాస్తవం చెప్తున్నాను అంతే. చూడండి మేడం, మీరు 10 మందికి పాఠాలు చెప్పే లెక్చరర్. బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్నారు. నేను మీకు చెప్పగలిగేంత వాణ్ణి కాదు. న్యాయస్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. సరే లాయర్ గారు, మీరింతగా చెప్తున్నారు కాబట్టి రాజశేఖర్ అతని కుటుంబం 48 గంటల పాటు మా ఇంట్లో ఉండడానికి ఒప్పుకుంటున్నాను. అమ్మా వద్దమ్మా, నువ్వు ఒప్పుకోవద్దు. మనం వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీద మనం పైకోర్టుకు వెళ్దాం. మురారి, ఒకప్పుడు నాకు న్యాయం చేసింది ఈ న్యాయస్థానమే. న్యాయస్థానాన్ని, న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుని మనం గౌరవించాలి. అన్నీ ఆలోచించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక మాట్లాడుకో. మయూరి, వాళ్ళకి రూమ్ చూపించు. లాయర్ గారు, ఇంతకుముందు కలిసినప్పుడు మీరు వజ్రాల హారం అడిగారు కదా, ఇంటికి పంపిస్తాను. సంతోషంగా వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. పద.
అదే మీరు వెళ్ళండి. ద్వారకా, ద్వారకా, ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు? ద్వారకా, 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 ద్వారకా. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? ఏంటి పని? కనబడ్డం లేదా? కళ్ళాపు జల్లి ముగ్గేస్తున్నా. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను చెయ్యాలనుకున్నదే నేను చేస్తా. ఎవరేమనుకున్నారో నేను పట్టించుకోను. ముగ్గు బాగానే వేస్తున్నావే. అమ్మాయిలను ముగ్గులకు దించాలంటే ఈ మాత్రం చేయాలి కదా. ఆహా, ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిల్ని ముగ్గులోకి దించావేంటి? హ, నా బతుక్కి అమ్మాయిలు అని బహువచనం కూడానా? ఒక అమ్మాయిని వాడే నీకే ఒంట్లో ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోయింది. హ? అయ్యో పాపం, ఉన్న ఎనర్జీ మొత్తం అయిపోతే మరి అమ్మాయిని ప్రేమించడం ఎలా? ఆ అమ్మాయి అందమైన చిరునవ్వుని చూస్తే చాలు మనసు మొత్తం ఫుల్ రీఛార్జ్ అయిపోతుంది. నేను ఎక్కువగా నవ్వినా ప్రమాదమే అన్నమాట. ఛార్జింగ్ ఎక్కువైపోయి బ్యాటరీ పేలిపోతుందేమో. అట్లా కాదు, ప్రేమ ఎక్కువైపోయి తాళి కట్టేస్తానేమో. అబ్బా ఆశ. కట్టేయమంటావా? కట్టే. మీ అమ్మ కాని అమ్మ ప్రేమేయం లేకపోతే. అయ్యో అవంతి, నీకెట్లా చెప్పాలో అర్థమైతలేదు. అసలు అమ్మ... వద్దు ద్వారకా, ఆవిడ గురించి ఏదో చెప్పడానికి ట్రై చేయకు. వదిలే. ఆవిడ నిజ స్వరూపం తెలుసుకున్న రోజు అప్పుడు తెలుస్తుంది నీకు. నేను కూడా అదే అనుకుంటున్నాను. తొందరగా ఆవిడ మనసు నీకు తెలిసి వస్తే బాగుండు అని. ఈ అవమానాన్ని భరించడం కష్టంగా ఉంది. రాత్రంతా గేటు ముందు కాపల కుక్కల్లా నిలబడ్డా. లాయరు పోలీసులొచ్చి మనకి సాయం చేస్తే గాని గడప దాటి లోపలికి అడుగు పెట్టలేకపోయాం. సువర్ణ, జరిగిపోయిన దాని గురించి తలుచుకోవడం నాకిష్టం ఉండదు. అదంతా టైం వేస్ట్ వ్యవహారం. మన ఆలోచన చూపు అంతా జరగబోయే దాని గురించే ఉండాలి.
అప్పుడే మనం చేయాలనుకున్నది కరెక్ట్గా చేయగలం. మనం ఒక ప్లాన్తో ఇక్కడికి వచ్చాం. అవమానాలన్నిటికీ సిద్ధపడే వచ్చాం ఇక్కడికి. మనం ఊహించనిదేదో జరిగిందని బాధపడటం అనవసరం. ఈ ఇంట్లోకి అడుగు పెట్టడమే మనం సాధించిన మొదటి విజయం. మనం వేసిన మొదటి అడుగే దుర్గ పతనానికి పునాది రాయి. ఈ 2 రోజులు మనకి చాలా వాల్యుబుల్. ఇక్కడ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. దుర్గ నుంచి శాశ్వతంగా నీ కొడుకును విడదీయాలి. వాడు ఎప్పటికీ మనతోనే ఉండాలి. ఈ రాజశేఖర్ మాటంటే మాటే సువర్ణ. చెప్పింది చేసి తీరుతాను. మనం ఇక్కడికొచ్చింది కొడుకు మీద ప్రేమతో అనుకుంటుంది పిచ్చిది. తన మీద తీరని దెబ్బ కొట్టబోతున్నామని పాపం తనకి తెలీదు. హలో, ఎవరు మాట్లాడుతుంది? రై సతీ, తమరా సామె? చెప్పండి సామె. చెప్పిన పని ఏమైంది? ఆ పని మీద ఉన్నాను సామె. ఏర్పాటు చేస్తా ఉండా. ఎక్కడా ఏ తేడా రాకూడదు. రాదు సామె, ఈ సత్యగాడు రానివాడు. ఏర్పాట్లన్నీ పూర్తవగానే నాకు ఫోన్ చెయ్యి. చేస్తా సామె. అడిగినంత సొమ్మిస్తా ఉండారా? సేకుండా ఎలా ఉంటారు సామె? నేను చెప్పిన టైంకి నువ్వు అది తీసుకొస్తే సరిపోతుంది. అట్టగా సామె, తప్పకుండా తీసుకొస్తాను సామె. సువర్ణ, ఆ దుర్గ మీద మనం కొట్టబోయే దెబ్బ తన ముందున్న అన్ని దారులు మూసుకుపోయి ఏం చెయ్యాలో దిక్కుతోచగా విలవిలలాడుతుంది. నువ్వు చెప్తుంటేనే మనసంతా ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతుంది. నేను దుర్గ కళ్ళల్లో కన్నీరు కాదు, రక్తం చూడాలి. సమాజంలో తనకున్న పరపతి పలుకుబడి పోవాలి. ఉన్న మంచి పేరు సర్వనాశనం కావాలి. అభిమానించిన వాళ్ళందరూ తనని చీకొట్టాలి. ప్రేమించిన వాళ్ళందరూ తనను చూసి అసహించుకోవాలి. తను ఎందుకు బతికున్నానా అని దుర్గా కుమిలి కుమిలి చావాలి. ఏ దిక్కులేని దుర్గా దిక్కు తోచక చివరికి ఆ అడవికే చేరుకోవాలి. పుట్టిన గూడెంలోనే మగ్గి చావాలి. అదే అదే నా కోరిక. సువర్ణ, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. చదరంగంలో రాజుకు చెక్ చెప్పినట్టు దుర్గా అష్టబంధనానికి అన్ని ఏర్పాట్లు చేసుంచాను. తనిక ఏ రకంగానో తప్పించుకునే ప్రసక్తే లేదు. 48 గంటల్లో తన కథ ముగిసిపోయినట్టే. నువ్వు గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రశాంతంగా ఉండు. మనం ఈ ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టేది దుర్గను అంతం చేశాకే. ప్రాభృతం ఉదంతయుక్తం రక్తసిక్తం మృత్యునిర్యుక్తం
అక్క, ఎందుకీ కొత్త పిలుపులు? దేవుడి దయ వల్ల నీ ఇంట్లోకి అడుగు పెట్టగలిగాం. దేవుడి దయతో కాదు, కోర్టు తీర్పు అడ్డం పెట్టుకుని మీరు లోపలికి రాగలిగారు. నువ్వు నా ఎదురుగా నిలబడి మాట్లాడగలుగుతున్నావు. ఇప్పుడు నీ మనసులో చోటు సంపాదించడానికే అక్క అని పిలిచాను. పిలుపు వల్ల లేని అభిమానాల్ని కలుపుకోవాలన్నా కడుపులో విషం పెట్టుకుని కళ్లల్లో ప్రేమ కురిపిస్తే కనిపెట్టలేననుకోకు. నీలాంటి డ్రామాలాడేవాళ్ళని చాలామందిని చూశాను. నువ్వు గాని నీ భర్త గాని ఏ రోజుకి నా ఆలోచనల్లో కూడా అడుగు పెట్టలేరు. ఇంకెప్పుడు ఆ వరుసలు కలుపుతూ. సారీ, నీకు కోపం తెప్పించాను. ఇది కోపం కాదు, చిరాకు. నా ఇంట్లోకి అడుగు పెట్టారని శత్రువులైన మీకు చేయించాల్సిన మర్యాదలు చేయిస్తున్నాను కదా. బాగా తిని ప్రశాంతంగా పడుకుని నిద్రపోవాల్సిన టైంలో ఇక్కడికెందుకొచ్చావు? నేను ఒక విషయం మాట్లాడాలి. అర్థమైంది, చెప్పు. నువ్వేం అనుకోకూడదు. అది నువ్వు చెప్పే విషయం మీద ఆధారపడి ఉంటుంది. రాజశేఖర్ చాలా సంతోషపడుతున్నాడు. ఎందుకు? కొత్తెత్తులు ఏమైనా వేస్తున్నాడా? కాదు కాదు, కన్న కొడుకుతో 2 రోజులు కలిసి ఉండటం అదృష్టంగా ఫీల్ అవుతున్నాడు. మీతో కలిసి ఉండాల్సి రావటం మేము దురదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మురారి నీకే కాదు, నాకు కూడా కొడుకులాంటి వాడే దుర్గా. మురారంటే నా ప్రాణం. కానీ వాడు నా కడుపున పుట్టలేదని మీకు చెప్తున్నా మీరు నమ్మడం లేదు కదా. మేం DNA పరీక్షను నమ్ముతున్నాం, కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం. సరే, ఏదో మాట్లాడాలి అన్నావు కదా, విషయం ఏంటో చెప్పు. నాకు కవల పిల్లలు పుట్టారని సంతోషపడ్డాం. ఒక ఘోరమైన యాక్సిడెంట్ మా ఆనందాలన్నింటినీ చిదిమేసింది. కొడుకును పోగొట్టుకున్నాం, కూతురు జీవోత్సవంలో మిగిలింది. 20 ఏళ్లుగా మా ఇంట్లో ఏ అచ్చటా ముచ్చటా లేదు. ఒక చిన్న ఫంక్షన్ కూడా జరుపుకోలేకపోయాం. మురారితో కలిసి ఉండే ఈ 2 రోజులు మాకెంతో విలువైన కాలం. నాంచకుండా విషయం ఏంటో చెప్పు. నువ్వు అనుమతిస్తే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం. అసలు మీరు ఈ ఇంట్లోకి అడుగు పెట్టడమే నాకు ఇష్టం లేదు. మురారైతే మీరు కనబడితేనే ఆవేశంతో ఊగిపోతున్నాడు. ఉన్న టెన్షన్స్ చాలవని ఇప్పుడు ఫంక్షన్ ఏర్పాటు చేస్తారా? ప్లీజ్ దుర్గా, నా బాధను అర్థం చేసుకో. మేం మా బిడ్డతో ఉండేదే 2 రోజులు. మళ్ళీ ఎప్పటికీ కలుస్తామో ఏంటో తెలీదు. ఒక్క పూటైనా మా సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోనివ్వు. నువ్వు చెబితే మురారి కాదనడు. ఎవరైనా సంతోషాన్ని స్నేహితులతో పంచుకుంటారు, శత్రువులతో కాదు. మీరు మీ ఇల్లు వదిలేసి నా ఇంట్లో ఫంక్షన్ చేసుకోవడం ఏంటి? అది మాకిష్టం లేకుండా. మా ఇంటి వారసుడు మాకు శత్రువెలా అవుతాడు దుర్గా? వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్న నువ్వు మాకు శత్రువెలా అవుతావు? నేను నీకు ముందే చెప్పాను, నటించే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదని. అయినా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నావు. ప్లీజ్ దుర్గా, ఈ ఒక్కసారికి నా రిక్వెస్ట్ కాదనకు.
రాజశేఖర్ వచ్చి అడుగుంటే ఇంతసేపు మాట్లాడుండేదాన్నే కాదు, సింపుల్గా గెటౌట్ అని ఉండేదాన్ని. సాటి ఆడదానివి కాబట్టి మర్యాదిచ్చి మాట్లాడుతున్నాను. ఆ విషయం మా ఆయనకి తెలుసు, అందుకే నన్ను పంపించాడు. ఇష్టమో కష్టమో మనసు చంపుకొని మమ్మల్ని లోపలికి రానిచ్చావు. పెద్ద మనసు చేసుకొని ఫంక్షన్కి కూడా ఒప్పుకో దుర్గా, ప్లీజ్. నీ మౌనం అర్ధాంగీకారం అనుకుంటాను. థ్యాంక్స్ దుర్గా. నీ కొడుకు ఎంత బాగున్నాడయా! నువ్వు పంపించిన ఫోటో కంటే నేరుగా ఇంకా అందంగా ఉన్నాడు. నువ్వేం టెన్షన్ పడాల్సిన పని లేదు. కాంట్రాక్ట్ నీకు వచ్చినట్టే పో.